మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చల నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నా మనసు కనిపిస్తుంది చెప్తున్నా, ఎవరు ఎట్లా అనుకున్నా మంచిదే. బంగారం అసంటి మన హైదరాబాదు పట్నము ఇక ఆగమైతుందా ఏంది అని నాకైతే భయం కొడుతున్నదోల్లా. అరే అసలు వచ్చే 4 ఏళ్ళల్లా మన పట్నము ఏ తీర్ల సత్యనాశ అవుతుందో తలుసుకుంటుంటేనే పానమంతా ఎట్లెట్లనో కొడుతుంది. అరే లేకుంటే ఏంది బై ఈ ఇండ్లు గూలగొట్టుడేంది, అసలు గరీబోళ్ళ ఇండ్ల మీదికి బుల్డోజర్లు పోవుడేంది, జనాలను కట్టుబట్టలతోని రోడ్ల మీదికి తెచ్చి గోస ఉచ్చుకునుడేంది. అసలు ఎవరు చెప్తే గూలగొడతాండ్రు, ఎవరి కోసము మన హైదరాబాద్ను గిట్లాగని చేస్తాండ్రు. అంతా దమక్కర వ్యవహారమే చేస్తాండ్రు కదా ఈ సర్కారోళ్ళు. అగో మన పట్నం చూడుండ్రి కండ్ల పొంట ఎట్లా నీళ్లు పెట్టుకుంటాందో. చూసిర్రా ఎట్లా గూల కొడతాండ్రో. ఇగో ఈడ చూడుర్రి. ఇంటికొచ్చి పెయింట్ తోని గుర్తులు పెడతాండ్రు, గుర్తులు. ఇక వీటినట కూలిస్తారట. ఇక ఎప్పుడు కథ లోపల మనుషులున్నారు, బయటనేమో ఇక మీ ఇల్లు పొతం చేసుడే అనుకుంటా ఆఫీసర్లు ఇట్లా చేస్తాండ్రు. అరే ఏందోల్లా ఇది, ఇవేమన్నా నిన్న మొన్న కట్టుకున్న ఇండ్ల ఎన్నో ఏండ్ల సంధి ఉంటాండ్రు. అట్లానే వాళ్ళకేమో పుక్కట్లకిచ్చిన ఇండ్లు కావు, కొన్నారు, కష్టపడి కొనుక్కున్నారు, కాగితాలున్నాయి, బుక్కులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవేమి నడవయి అని అనుకుంటా కూలగొట్టే పని పెట్టుకున్నారు. అసలు పొద్దుగాల లేస్తే ఎవరిల్లు కూలుతుందో, ఎవడు రోడ్డు పాలవుతారో అర్థం కాని పరిస్థితి వచ్చింది ఇప్పుడు. జనాలు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటున్నా, కాళ్ళు మొక్కుతున్నా ఇనుడే లేదు. బుల్డోజర్ తీసుకొస్తుర్రు, పట్ట పట్ట కూలుస్తూనే ఉన్నారు. మరి వీళ్ళు ఏడుండాలే, ఎట్లుండాలే, పిల్లల చదువుల కథ ఏంది, వీళ్ళ బతుకుల ముచ్చటేంది, గాయంత ఆలోచన చెయ్యరా? ఇగో జనాల బాధ చూడుండ్రి ఏమంటాన్రో. ఒక చుక్క నీళ్లు కూడా పైకి రాలేదన్న. ఆ రోజు లేని ప్రాబ్లం ఇలా మాకు ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు. మా పేదోళ్ళను కడుపు కొట్టేసి మేము రూపాయి పోగు చేసుకొని మేము ఇక్కడ భూములు కొనుక్కొని, అది కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే కొనుక్కున్నాం. కానీ మేము ఏదే గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రం మేము వేసుకోలేదండి. 2020లో ఇంత పెద్ద నాల పారినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు మాకు రాలేదు, మేము ప్రాబ్లం ఎదుర్కోలేదండి. వల్ల ఏంటండి మీ సొంత లాభాల కోసం మమ్మల్ని ఇంతమంది పేదోళ్లను నోరు కొడితే కరెక్ట్ కాదు కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం చేసి చెప్తున్నాము, మా పేదోళ్లను కొట్టద్దు. మా పేదోళ్ళ ఉసురు తగిలితే మీరు బాగుపడరు, రాజకీయ చరిత్రే ఉండదు. చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము. ఈ పొలాలన్నీ గడ్డి పొలాలు వేశారు. అన్ని పొలాలు మా తాతల నుంచి కూడా గడ్డి పొలాలు కోసారు, గడ్డి కోసుకుపోయారు. వరిచేనులు కూడా అన్నీ ఇక్కడ. అలాంటిది అన్ని పట్ట ల్యాండ్లల్లో ఫస్ట్ 92, 93లో వెంచర్ అయిందండి. అన్ని పట్ట ల్యాండ్లే ఇవి, అన్ని పట్ట ల్యాండ్లే. మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ జాగ్ ఉంటే గుంజుకోండి, వద్దంటలేం మేము. కానీ అన్ని పట్ట ల్యాండ్లలో 50 గజాలు, 30 గజాలు, 40 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి పైన ఒక ఫ్లోర్ వేసుకొని ఇద్దరు 50 గజాల ముగ్గురు ఉన్న ఫ్యామిలీ కూడా ఉన్నారు. అలాంటి మీరు ఇప్పుడు గుంజుకుంటామని చెప్పి సడన్గా వచ్చేసి అలా మీటింగ్ కూడా అయింది మున్సిపల్ ఆఫీస్లో, హైడ్రా మీటింగ్ పెట్టేసేసి మేము ఇంచెలు తీసుకుంటాం, ఆంచెలు తీసుకుంటాం, 5 ఇండ్లు 10 ఇండ్లు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? మీరు గవర్నమెంట్ జాబ్ ఉంటే గుంజుకోండి, వద్దని చెప్పాం. కానీ పట్టా ల్యాండ్ జోలికి రాకండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఇది మంచిది కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరు సపోర్ట్ చేసిపోయారు ఇక్కడ. ఇప్పటికి కూడా ఇది 93, 94 అంటే ఇంచుమించు 30 ఏళ్ళ చరిత్ర గల గడ్డి పొలం ఇది. 30 ఏళ్ళ నుంచి ప్లాట్లు అయితేనే ఉన్నాయి, ఇల్లు కడుతూనే ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇల్లు కట్టుకొని. అలాంటిది మీరు ఇలా వచ్చేసి గుంజుకోవడం అంటే చాలా పొరపాటు అండి. పబ్లిక్ రోడ్ మీద పడేవాడు ఇప్పుడు జనాలకు కూడా పురాగ సంజయింది. ఏమంటున్నారో ఇను రోమాల్క మీరే. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు పనికి వచ్చి మన ఓట్లు ఎందుకు పనికి వచ్చి వాడికి? ఇక్కడ రాకూడదు, మూసి పక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు. మా ఇల్లు మాకు కావాలి అంతే. अन्ना केसीआर अन्ना మీకు नमस्ते सलाम तुम बहुत वो करे अन्ना ये मेरी दिल की बात है आपसे पहुंचाना चाह रही हूँ मैं। केसीआर अन्ना तुम्हारे को सवाब होता, हम जो गरीब लोग हैं हम लोगों को जो सो घर दे के जरा करीब में हम घरों में काम करने वाले, हमारे बच्चों के स्कूल आया है, यहाँ हम घरों में काम करके यहाँ जीते, हम लोगों को करीब में घर दिलाए तो जरा तुम्हारे को सवाब होता केसीआर अन्ना। ఇన్నరా ఖాళీ మన హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ అంతటా ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉన్న మాటనే ఇది. ప్రతి ఇల్లు ఇప్పుడు కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటాన్ని.
సార్ ఉంటే ఇంత కడ్డుగా ఉండునా? గరీబోళ్ళ మీద ఇంత ప్రతాపం చూయించునా? అరే కబ్జాలు కబ్జాలు అక్రమం అక్రమం అంటాన్రు. కబ్జా వీళ్ళు చేసిర్రా మరి? నియతగా పైసలు కట్టిర్రు, రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు, పట్టాలు కూడా వచ్చినాయి. అయినా కూలగొట్టుడేంది? ఈ కథేందో పెద్దోళ్ళ మీద ఎందుకు చూయించవు? మా పేదోళ్ళే దొరికిర్రా రేవంత్ సారు అని శాపాలు పెడతాండ్రు పబ్లిక్. అసలు ఒక్క పవన్ కళ్యాణ్ ను చూస్తేనే ఆయన ఫ్యాన్స్ ఊకుంటారా? పూనకం పూనకం వచ్చినట్టు చేస్తారు. అసోంటిది ఇద్దరు పవన్ కళ్యాణ్లు ఒక్క జాగల ఉంటే ఎట్లుంటదల్లా? భూకంపము, తుఫాను, సునామీ ఇగో ఇవన్నీ వస్తాయి కావచ్చు. అవో గిట్లనే అంటుండ్రు వాళ్ళ ఆంధ్రాల. మరి ఎందుకు గట్ల అంటున్నారో ఓ మళ్ళీ కరుచుకున్నట్టు చేద్దాం రాండ్రి. హరే రామ హరే కృష్ణ రామ రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే కృష్ణ ప్యాసింజర్ల కాడ భజన చేసుకుంటా పోయేది ఎవలో ఏర్పాటు చేసిర్రా? మళ్ళా ఎవలో అనుకోగల్లా, అనుకోకుర్రి మాధవీలత మేడముల్లో. అయ్యో పువ్వు పార్టీ తరపున మన పట్నంలో పోటీ చేసే కదా, ఇక మళ్ళా ఎక్కువ కనబడలే. ఇగో ఇప్పుడు వందే భారత్ రైలు బండ్ల కనబడ్డది. ఎందుకంటారా? తిరుపతికి పోతుంది. ఆడ ఎంకన్న లడ్డు కల్తీ అయిందని లొల్లి నడుస్తున్నది కదా. ఇక మన పవనన్ననేమో దీక్ష పట్టిండు, గుడి మెట్లు గడిగిండు. వీళ్ళ తరీక మంచిది కాదు, వాళ్ళ తరీక మంచిది కాదు అనుకుంటా గరం కూడా అవుతాండు, స్వారీలు కూడా ఎప్పిపిస్తాండు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇగో ఇప్పుడు మన మాధవక్క కూడా పోతాంది. అసలైతే మాధవక్క పవనన్న ఇద్దరిద్దరేనోళ్ళ, ఇద్దరు సేమ్ ఆమెను దియ్యరాదు, పవనన్నను పెట్టరాదు అని ఇగో ఏమేమో అంటున్నారోళ్ళ అక్కడోళ్ళు. ఇక ఇట్లా అనుకుంటుండగానే మాధవక్క కూడా ఆడికి పోయింది. లడ్డూ పంచ అది తెలుస్తుంది కావచ్చు. అయినా ఆడ పవనన్న చూసుకోబట్టే మళ్ళా నువ్వెందుకక్క ఆడికి ఓవుడు అని కూడా చెప్తుర్రట. గాని మాధవక్క మాత్రం వందే భారత్ రైలు బండ్ల భజనలు చేసుకుంటా పోయింది తిరుపతికి. సరే ఇక మాధవక్క ముచ్చటట్లుంటే నా చిన్న మెదడుకు ఒకటి అర్థమైతలేదోల్లా. ఏందంటే అసలు నకిలీ లడ్డు అని ఫస్ట్ ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ నోట్లకే వెళ్ళింది. ఇక పవన్ అన్న అందుకున్నాడు, అప్పటికప్పుడే దీక్ష పట్టిండు. పవన్ అన్న గింతగనం చేస్తున్నా అటు తెలుగుదేశపోళ్ళు మాత్రం సప్పుడు చేస్తలేరు అని అనిపిస్తున్నది. ఇక ఇటు ఆంధ్ర పువ్వు పాటోళ్ళు సప్పుడు కూడా వినబడతలేదు. పవన్ అన్న ఒక్కడే లడ్డు పోరాటం చేస్తున్నాడు. ప్రకాష్ రాజా సుంటోళ్ళు ట్విట్టర్లల్లో ప్రశ్నలేసినా వాళ్ళ మీద గరం అవ్వుకుంటా లడ్డూ పోరాటం చేస్తున్నాడు కదా. రాను అసలు ఈ లడ్డు లొల్లి ఇంకేడిదాకా పోతుందో ఏమో గాని, ఏవో ఇట్లా కల్తీ వార్తలు వచ్చినా తిరుమల లడ్డూలు మాత్రం బాగానే పోతాన్నాయి. అంటే కల్తీ ముచ్చట్ను ఈ రాజకీయం లీడర్ల పంచాదులను తిరుమల భక్తులు మాత్రం అంత పట్టించుకుంటలేరనే అనిపిస్తున్నది కదా. నెయ్యి మీద మొన్నటి సంధి మస్తుల పంచాది ఎట్లా నడుస్తున్నదో చూస్తూనే ఉన్నారు కదా. ఎంకన్న లడ్డూలను డూప్లికేట్ నెయ్యితో వేస్తాన్రు అని అనుకుంటా లొల్లిశాలైంది. అది ఇంకా నడుస్తూనే ఉన్నది. అయితే ఈ నెయ్యి అంటే నాకు ఒక ముచ్చట యాదకొచ్చిందోల్లా. మన కాడేమన్నా తక్కువనా అసలు? పాండ్రి అగో ఆ డూప్లికేట్ నెయ్యి తయారు చేసే కంపెనీ పెట్టిర్రట. ఆగో డబ్బాలకు డబ్బాలు, ఇవన్నీ నెయ్యి డబ్బాలేనట. ఎన్నిగానము నెయ్యి చూడుర్రి. ఆగరసే వీటిని తీసుకొని మీ వంటలలో వేసుకున్నారా అనుకో, ఏడుకొండలవాడ వెంకటరమణ కాపాడు తండ్రి, దావకన బిల్లు ఎక్కువ కాకుండా చూడు తండ్రి అని మొక్కుకోవాలి. ఇక ఇదంతా డూప్లికేట్ నెయ్యట. గా మైలార్ దేవుపల్లి కాటేదాని కాడ ఒక అడ్డ చూసుకొని కల్తీ నెయ్యి తయారు చేస్తురు. అసలే తిరుమల నెయ్యి కథ నడుస్తుంది కదా, ఎందుకన్నా మంచిదని చెకింగ్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ కథ బయటపడ్డది. దగ్గర 15,000 కిలోల నెయ్యిటనొల్లా. ఒక్కరోజే 15,000 కిలోలు అంటే వీళ్ళు ఎన్ని రోజుల సంధి చేస్తుర్రో, ఎంతమందికి సప్లై చేసిర్రో, ఎన్ని రాష్ట్రాలకు పంపిర్రో, ఎన్ని దుకాణాలకు అమ్మిర్రో ఏందో ఏమో పో.
అసలు ఈ డూప్లికేట్ గాళ్ళు తినే తిండి మీద ఎందుకు పడ్డరోల్లా నాకు తెలియక అడుగుతా గాని డూప్లికేట్ కడుపులోకి పోయిందంటే పానం ఎటమట మౌడు ఖాయమేనాయే అంటే పైసల కోసం మంది పానలతోనే ఆడుకునుడేంది అంటే వీళ్ళు మడ్డలు వేస్తురన్నట్టే కదా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వందలు వేల మంది పానాలు ఈ డూప్లికేట్ గాళ్ళ చేతులలో ఉంటున్నాయి ఇసుంటోళ్ళని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది ఈ కల్తీకున్న వాడెత్తు ఏ మాటకు ఆ మాటేనొల్లా అప్పుడప్పుడు కొన్ని కుక్కలకు కిరిమిలేస్తుంది కానీ చాలా మటుకు కుక్కలైతే మంచియే ఒక చికెన్ ముక్కనో మటన్ బొక్కనో ఇత్తే జాలొల్లా కలకాలం యాది పెట్టుకుంటాయి మనంబడే వస్తుంటాయి ఇక ఏమన్నా ఆపద అయితే అవి కూడా తండ్లాడుతుంటాయి వల్ల అందుకే మనుషుల కంటే కూడా కుక్కలనే నమ్ముతారు మనుషులైతే ముంచినా ముంచుతారు కుక్కలు గట్ల కావు కదా నొల్ల సరే ఇక అసలు ముచ్చట ఏంటిదంటే మనము ఒకళ్ళింటికి గోదాం పాన్రోల్లా వాళ్ళు ఒక కుక్కను సాదుకుంటాన్రు ఇక ఇంటి ముంగట గొలుసుతోని కట్టేసిర్రు అంతల్నే ఏమైందంటే చూడండి ఏమైందో చాలా చిన్నదే కానీ చూడాలి ఇగో ఈ ఫైటింగ్ చూడుర్రి ఒక కుక్క పాము పొట్టు పొట్టు కొట్టుకుంటున్నాయి ఈ కుక్కకైతే కోపం అస్సలు ఆగుతలేదు ఈ పామును చంపినాకనే నేను నిద్రపోతా అన్నట్టు చేస్తుంది లాస్ట్ కు ఆ పామును పొతం పట్టింది కూడా ముచ్చట ఏందంటే ఈ ఇంటికి నాగుంబాము వచ్చిందోలా నాగుంబాము పొడిగే ఉన్నది ఇంట్లో పిల్లలున్నారు పెద్దోళ్ళు లేరు ఏం మావులకో గాని బయటకు పోయిర్రట కానీ ఈ కుక్కను మాత్రం బయట గిట్లా కట్టేసి పెట్టిర్రు అప్పుడే పోరగల్ల కాడికి ఆ పాము వచ్చింది మరి కుక్క ఊకుంటదా ఇక పిల్లలను కాపాడే జిమ్మదారి తీసుకునేది పామును దొరకబట్టి ఆగో దాంతోని ఫైటింగ్ చేసిందోలా నాగుంబాము నా పానం పోతమాయే మా ఓనరోళ్ళు బతకాలనుకుంటా గిట్లా లాడయ్యేసింది లాస్ట్ కుక్కనే గెలిచింది పాము చచ్చింది నిజంగా ఈ కుక్క గ్రేట్ కదా పాము కాటు పెడితే పెయిలకి ఇసం పోయి సత్తా అని తెలిసినా గాని ఆ కుటుంబం కోసము త్యాగమూర్తి లెక్క మారిపోయి ఫైటింగ్ చేసింది దసరా వస్తుంది కదా కానీ ఏ మాటకు ఆ మాటేనొల్లా అమ్మమ్మోళ్ళ ఊరంటే అమ్మమ్మోళ్ళ ఊరే పోన్రి మీరు ఏడికన్నా పోన్రి ఎంత పెద్దగైనా కాన్రి ఎంత ఎత్తుకన్నా ఎదుగుర్రొల్లా కానీ చిన్నప్పుడు అమ్మమ్మోళ్ళ ఊర్లో గడిపిన రోజులే మనసుకు దిల్కుష్ అనిపిస్తాయి కలకాలం యాదుకుంటాయి అసలు ఆ అభిమానము ఆ పాయిరము అలాగే ఉంటుందల్లా అందుకే ఒకసారి నేను కూడా పోయేస్తానల్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్నట్టు మన కేటీఆర్ సార్ కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయిండు ఇక ఆ ఊరి పిల్లలకు ఒక పెద్ద ఇనాము కూడా ఇచ్చిండు ఏందో చూడాలి మీరు చూడురి రాజన్న సిరిసిల్ల జిల్లాలున్న కొదురుపాక ఊరు మన రామన్న అమ్మమ్మోళ్ళ ఊరొల్లా చిన్నతనము రామన్న ఈడికే బాగా మాటలొచ్చిండు ఎంతైనా అమ్మమ్మోళ్ళ ఊరంటే మస్తు పాయిరం ఉంటది ఇక బేస్తారన్నాడు అమ్మమ్మోళ్ళ ఊరికి మళ్ళా పోయిండు ఇక అక్కడి పిల్లలకు ఇగో ఈ బడి ఇనాంగా ఇచ్చిండు ఈ ఊరి పిల్లల కోసం అమ్మమ్మ తాతల జ్ఞాపకంగా ఉండేటందుకు మన రామన్న సొంతంగా బడి కట్టించిండు ఓపెనింగ్ కూడా చేసిండు అగో పిల్లలు చూడుర్రి ఎంత మురిసిపోతాన్రో సంతోష సంబర సమయాన ఈవేళ భవన ప్రారంభోత్సవం జరుగుతోంది పిల్లల్లారా పాపల్లారా మీదే సమస్త విశ్వం నిజంగా కొదురుపాక కచ్చుడుతోనే రామన్నను అక్కడి జనాలు ఏమన్నా అభిమానం చూయిస్తున్నారల్లో రామన్న కూడా చిన్నప్పటి జ్ఞాపకాలను యాద్ చేసుకున్నాడు పార్టీలు గీటీలు పక్కకు పెట్టి అందరూ అలాయి బలాయి తీసుకున్నారు నాకైతే మస్తు అనిపించింది అలా ఈ రోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడుగా మాత్రమే ఇక్కడికి వచ్చిన ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారని కానీ మా మామనే ఆయన కూడా వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో ఈ రోజు కాదు మా రుక్కమ్మమ్మ ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు బడి మంచిగానే కట్టించారు కానీ ఇంకా గుడి పూర్తి కాలేదు గుడి కూడా చేయాలి అన్నారు వెంకటరమణారావు గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ దోమలు పాడుగాను
ఏం దోమలే ఇవి జర జట్టు బిల్లను పెట్టరా అదే దోమలు పోతే మా నిద్ర పోతా మంచిగా జర పైసలన్నీ వస్తాయి అరే ఇన్స్టాగ్రామ్లో నా రీళ్ళకి ఏ పాట లైక్లు వచ్చినాయో చూడాలి కదా సరే తర్వాత నిద్ర పోదాం అయ్యో ఏందో అట్లా చూస్తాను ఇదంతా యాక్షనింగే కానీ అసలు ఒక మనిషి నిద్ర పోదామంటే మెదళ్ళ ఎన్ని ఆలోచనలు వస్తాయి ఎన్ని రందులు మతికొస్తాయి అసలు చేతిలో ఫోన్ పట్టుకున్నామంటే ఎప్పుడు నిద్రపోతామో మనకే తెలియదు ఎప్పుడు లేస్తామో మనకే తెలియదు ఆ ఫోన్ ఒరుతూనే ఉంటుంది మనం నిద్రపోతూనే ఉంటాం ఇప్పుడు ఈ నిద్ర ముచ్చట ఎందుకు అనంటే ఒక అక్కనట నిద్రపోయిందట మళ్ళీ లేచే వరకు చేతుల 9.5 లక్షలు వచ్చినాయట నోళ్ళ మరి అది ఏమి అబ్రకదబ్రా హరుచుకుందాం రా అండ్రి ఇవో ఈ అక్క ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నది 9 లక్షల రూపాయల ఇనాం కూడా వచ్చింది ఇంతకు ఏం పోటీలబ్బా ఆటల పోటీలా పాటల పోటీలా లేకుంటే బిగ్ బాస్ పోటీలా అని అనుకునేరు కాదు కాదు నిద్ర పోటీలు అరే అవంటనోళ్ళ ఈమె మంచిగా నిద్రపోయినందుకు 9 లక్షల రూపాయలు ఇచ్చిర్రు గమ్మత్ కొడుతున్నది కదా ముచ్చటేంటిదంటే ఈ బుజ్జవ్వ బెంగుళూరు ఆమె అయితే ఏదో కంపెనోళ్ళు నిద్ర మీద పోటీ పెట్టిర్రు ఇక ఈ కాలంలో ఎవ్వరు కూడా చక్కగా నిద్ర పోతలేరు కదా మనిషికి 8 గంటల నిద్ర ఉండాలి అట్లా ఉంటేనే దిమాకు పనిచేస్తుంది ఆరోగ్యంగా ఉంటారు అని అంటారు ఇక 8 గంటలు డిస్టర్బ్ లేకుండా ఎవరైతే నిద్రపోతారో వాళ్లకు 9 లక్షల రూపాయల ఇనాం ఇస్తాం అని కూడా చెప్పిర్రు ఇక ఇంకేమున్నది చాలా మంది నిద్ర పోటీకి పోటీ పడ్డరు లాస్ట్కు ఇగో ఈ అక్క ఒక్కతే వాళ్ళు చెప్పినట్టు 8 గంటలు కంటి నిండా నిద్రపోయి గెలిచింది అసలైతే చాలా మందికి నిద్ర అంటేనే బంగారం కానీ ఈ కాలంలో ఎట్లున్నదోల్లా అసలు చాలా మందికి నిద్ర అచ్చుడే లేదు చేతుల ఫోన్లాయే ఇండ్లల్లో రందులాయే ఇక యాళ్లకు నిద్ర ఏడబడుతుంది చెప్పురి అటు మెసులుకుంటా ఇటు మెసులుకుంటా ఎప్పుడో నిద్రపోతారు మళ్ళీ ఎప్పుడో నిద్రలేతారు కానీ ఏం ఫాయిదా పెయిలా మిషన్లు చక్కగా పని చేయవు ఇగో ఇలాంటి నిద్ర పోతే అందుకే అందరూ 8 గంటలు నిద్ర పోవాలి అని పోటీలు పెట్టి మరీ ప్రచారం చేస్తాండ్రు కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఈ అక్కనైతే అదృష్టవంతురాలే పటు ఇక్కడి పుల్ల అక్కడ పెట్టుడు కూడా పెట్టలే ఖాళీ నిద్రపోయి 9 లక్షలు సంపాదించిందంటే అసలు ఏమన్నా పోట ఏమన్నా గెలుపా కదా ఇవన్నట్టు లయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్ నేనుంటా మరి నమస్తే టాటా